ఈ రోజున గురించి అందరూ ఏం చెప్తారంటే యేసుక్రీస్తుని చంపేసిన రోజు అని చెప్తారు. అంతేనండి? అంతేనా? ఆదివారం కరెక్ట్గానే చెప్తారు. ఏమని? యేసుక్రీస్తు తిరిగి లేచిన. అది కరెక్టే, ఇది రాంగ్. యేసుక్రీస్తు మనందరి కోసం ప్రాణం పెట్టిన రోజు. సర్వేశ్వర గారు 2 మాటలు చెప్పి ముగించేస్తారు, ముగించుకుని వెళ్ళిపోతాం. అంతసేపు వెయిట్ చేసినందుకు ఫస్ట్ మీ అందరికి ధన్యవాదాలు. ఒక 5 నిమిషాల్లో ముగించేసుకుని వెళ్ళిపోదామండి. పిల్లలు వినా మంచిదండి. ఇప్పటి వరకు చాలా మంచి మాటలు విన్నాము. మంచి మాటలు, ముగ్గురు కూడా మంచి మంచి మాటలు మనకు నేర్పించారు. అలాగనే మనం ఈ లోకంలో స్వర్గానికి వెళ్ళాలంటే మాత్రం యేసుక్రీస్తుని నమ్మాల్సింది. నరకానికి వెళ్ళాలంటే ఎలా బ్రతికినా కూడా పర్వాలేదు. దాని గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవక్కర్లేదు. మీ ఇష్టం వచ్చినంతకాలం బతకొచ్చు, హాయిగా తిరగచ్చు, నరకానికి జారిపోవచ్చు. మరి ఈరోజు నిజంగా ఇప్పుడు ఆలోచించినట్లయితే క్రైస్తవులు బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని కొంతవరకు నేర్చుకుని కొన్ని మాటల్లో కొంత పొరపాటుగా ఆలోచన చేసి మా దేవుడు, మా రక్షకుడు, మా ప్రభువుని చంపేశారు, శిలువలో చనిపోయాడు. మరి నిజంగా మీ దేవుడు అంత బలహీనుడా అని ఎవరైనా ప్రశ్నించినప్పుడు, మనుషుల చేత చంపబడిన వాడా అనుకున్నప్పుడు మరి సమాధానం చెప్పగలగాలి కదా. అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి వచ్చారండి. కానీ అప్పుడు ఆయన పక్కకు సైడ్ అయిపోయాడు. సమయం రాలేదండి. సమయం వచ్చినప్పుడు, లేఖనాలు నెరవేర్పు జరిగినప్పుడు, తను వచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చనన్నప్పుడు తండ్రికి ఆత్మను అప్పగించుకున్నాడు. కాబట్టి మనం క్రైస్తవులంగా బ్రతుకుతున్నాం. పిల్లలు అప్పగించిన హోంవర్క్ ఎలా పూర్తి చేసి పాఠాలన్నీ నేర్చుకుని ఎంత ధైర్యంగా మాస్టర్ దగ్గరికి తెల్లారి స్కూల్ అనుకోండి, ఎంత ధైర్యంగా మరి వాళ్ళు మాస్టర్ దగ్గరికి వెళ్తారు చూడండి. అటువంటి ధైర్యం దేవుని నమ్ముకున్న తర్వాత సత్క్రియలు, మంచి క్రియలు, నేను దేవుని కోసం నేను చేయవలసిందంతా చేశాను అని మంచి సమాధానం కలిగి మనందరం కూడా పరలోకానికి చేరే స్థితిలో ఉండాలి. మరణం అంటే భయపడే స్థితిలో క్రైస్తవులు ఉండకూడదండి. మరణం అంటే ఎవరికి భయం? పైన చేయని వాడికి భయం. ఇప్పుడు పాఠం నేర్చుకునే వాడికి, హోంవర్క్ చేయని వాడి విద్యార్థికి భయం, మాస్టర్ కొడతారేమోనని. నేను దేవుని నమ్ముకున్నాక దేవుని కొరకు బ్రతికాను, నాకేంటి నాకు పరలోకం వస్తుంది అని నీకు మంచి ధైర్యంగా నువ్వు బ్రతకగలిగితే, చేయగలిగితే, అటువంటి ధైర్యంతో నువ్వు సావు ఎప్పుడు వచ్చినా సరే మరి దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా, సంతోషంగా నువ్వు పరలోకం వెళ్ళిపోతాను కదా సంతోషం ఉంటుంది, కానీ చావు అన్న భయం నీకు ఉండదు. మరి యేసుక్రీస్తుని ఎవరు చంపేశారండి? ఇప్పుడు ఆయన్నే ప్రాణం పెట్టాడు. పైన ఆలోచిస్తే ఎలా ఉంటుందంటే, ఇస్కరియోతు అప్పగించాలని ఆలోచన కలిగి ఇప్పుడు అప్పగించుకోవాలి అనుకోండి. సిలువ వేయండి అని యూదులు అన్నారు, సిలువ వేశారు, మేకులు కొట్టారు, సిలువ మోస్తూ ఆయన ఎక్కడికి వెళ్ళిన తర్వాత సిలువలో ప్రాణం పెట్టాడు. దీన్ని బట్టి క్రైస్తవులందరూ ఎలా అనుకుంటున్నారంటే, ఈ సిలువలు అప్పగించిన వాళ్ళు ఈ మేకుల వల్ల తన యూదులే చంపేశారు అన్నట్లుగా ఆలోచన కలిగి ఉంటున్నారు. కానీ యథార్థంగా కొంచెం లోతుల్లోకి వెళ్తే ఆలోచన చేసినట్లయితే తగిన సమయంలో యేసుక్రీస్తు వారి లోకాన్ని రక్షించడానికి, లోక కళ్యాణం జరిగించడానికి తను వచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి తన ప్రాణం పెట్టాడండి. ధైర్యంగా తండ్రికి అప్పగించుకున్నాడండి. తిరిగి 3వ దినాన లేచాడు. వాస్తవానికి ఆయన ప్రాణం తీసే శక్తి ఎవరికి లేదండి. ఆయన దేవుడు అండి, ఆయన దేవుడు. ఆయన ప్రాణం పెట్టగలడు, తిరిగి ఆయన ప్రాణాన్ని ఆయన్ని తిరిగి తెచ్చుకోవాలి. మనం కూడా ప్రాణం పెట్టగలగాలి, మళ్ళీ మనం పరలోకానికి చేరగలగాలి. అందుకే ఈ మార్గాన్ని మనం ఎన్నుకున్నాం. కాబట్టి ఈ మార్గంలో మనం యథార్థంగా ఉన్న మాటలను బట్టి మన ప్రవర్తనలో కూడా మార్పు రావాలి. చెప్పుకుంటమే కదండి, చెయ్యాలి. వాక్యానుసారంగా ప్రవర్తించే వ్యక్తులు తక్కువ, వాక్యాన్ని ప్రకటించే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాక్యానుసారంగా ప్రవర్తించడం అనేది మన ప్రవర్తన దేవుడు చూస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త కలిగి దేవుని కొరకు బ్రతికి దేవుడు అప్పగించిన పనులు ప్రతి పని వాక్యం చెప్పడమే కానీ, పక్కవారికి చెప్పించడమే కానివ్వండి,
మరి సంఘ కార్యక్రమాల్లో సహాయం చేయటమే కానివ్వండి, ప్రవర్తన కాపాడుకోవటం. ప్రవర్తన అనేది లోకంలో మనం ఉన్నాం, లోకంలో రకరకాల సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాలన్నింటిలో కూడా ఎటువంటి మాయలో, మోసంలో, దుష్టుని కలిగించే ఉచ్చుల్లో పడిపోకోకుండా మనం నిలబడగలిగితే, నిలబడాలి అంటే మళ్ళా వాక్యం పుష్కలంగా ఉండాలి. అలాగుంటే మనం అందరం కూడా దేవుని కొరకు బ్రతికి పల్లాకు చేరగలం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఎప్పటి వరకు నాయన, ఇదిగో తండ్రి, గుడ్ ఫ్రైడే అని నాయన క్రైస్తవులందరూ కూడా ఈరోజు మరి నాయన నీ కుమారుడు చేసిన త్యాగాన్ని, నీ ప్రేమను మరి ఎరిగిన వారుగా, కొంతమంది నాయన దీంట్లో సంపూర్ణమైన జ్ఞానం సంపాదించుకోకుండానే తండ్రి కొన్ని విషయాల్లో తప్పులుగా ఆలోచించి నాయన మరి వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు. కానీ తండ్రి వాస్తవానికి ఇది లోక కళ్యాణానికి నీ కుమారుడిని పంపించావు తండ్రి. నీ కుమారుడిని చంపగలిగిన శక్తి ఎవరికి లేదు నాయన. ఆయన ప్రాణం పెట్టాడు, తిరిగి నాయన 3వ దినాలు లేచాడు తండ్రి. అట్లాగే నాయన ఆయన నమ్ముకున్న మేము, ఆయన అడుగుజాడల్లో మేము, ఆయన్ని ప్రకటిస్తున్న మేము తండ్రి, మా కడ వరకు నీ కొరకు బ్రతికి నువ్వు చెప్పినట్లుగా వాక్యానుసారంగా జీవించి మేమందరం నీ సంధిలో చేరే భాగ్యము మందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన నీ కుమారుడు మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఎల్లుండండి ఆదివారం లేదండి. మరి అందరూ మామూలుగా కార్యక్రమం అంతా మామూలుగా జరుగుతుంది. కానీ ఆ రోజున అందరూ కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు దేవుని గారు, మా మేనత్త గారు ఏర్పాటు చేసింది. అందరూ కూడా వచ్చి ఇక్కడ జరిగే దేవుని మాటలు విని నేర్చుకొని భోజనాలు చేసి అందరూ కూడా ఇంటికి వెళ్ళాలని తెలియపరచడం అవుతుంది. నేను తెచ్చేస్తాను, నేను తెచ్చేస్తాను, ఇంకా నేను తెచ్చేస్తాను.